వెల్కమ్ టు ది లియో. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో నిన్న చంద్రబాబు గారు నిరూపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే దానికోసం పెద్ద పెద్దగా స్టేజ్లు వేయాలి, కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాలి, జనాన్ని బలవంతంగా తోలుకురావాలి, ఇవి చూసేవాళ్ళం. పైగా గతంలో వరి పొలాలు దెబ్బతింటే జగన్మోహన్ రెడ్డికి సపరేట్గా స్టేజ్ వేస్తే ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి పొలాలను చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రిది. ఎందుకంటే ఆయనకి రైతు అంటే తెలియదు, రైతు విలువ అంటే తెలియదు. కానీ చంద్రబాబు గారు పుట్టిందే రైతు కుటుంబంలో, చిన్నప్పుడు రైతు పనులు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. దాంతో నిన్న జరిగినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఏదైతే పిఎం కిసాన్తో కలిపి విడుదల చేసే కార్యక్రమం ఉందో దానికి నిన్న స్వయంగా గన్నవరం మండలంలో చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొనే ముందు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడం, స్వయంగా చంద్రబాబు గారే పొలంలోకి వెళ్ళి రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారో దగ్గరుండి చూడటం, ముఖ్యంగా చంద్రబాబు గారు ఇటీవల తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ, ఆ డ్రోన్స్ని ఉపయోగించి మందుల పిచికారీ వంటి విధానాలను చూసి ఆయన కూడా అబ్బురపడ్డారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందని స్వయంగా కళ్ళారా చూసి చాలా సంబరపడ్డారు. ముఖ్యంగా అందులో వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులు, యువ రైతులు ఈ విధంగా వ్యవసాయం పట్ల శ్రద్ధ చూపటం అనేది అభినందించదగ్గ విషయం అని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం రైతుల సమక్షంలో సగ్గా మామిడి చెట్ల కింద వేసినటువంటి చిన్న నులక మంచాల మీద కూర్చుని రైతుల సమక్షంలో మాట్లాడారు. ఒకేసారి చంద్రబాబు గారు మాట్లాడుతున్న సమయంలోనే దాదాపుగా 99.75% మంది రైతులకు డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే మొబైల్కి డబ్బులు పడినట్టుగా ఎస్ఎంఎస్లు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు మా మాటల మధ్యలో ఒకసారి చూసుకోండి, ఈ పాటికే మీకు డబ్బులు వచ్చుంటాయి అని చెప్పి ఆయన మాటల మధ్యలో కూడా చెప్పిన పరిస్థితి. ఒకేసారి సాధారణంగా గతంలో రైతులకు డబ్బులు వేయాలి అంటే అదొక వారం రోజుల ప్రాసెస్గా ఉండేది. కానీ 2.5 గంటల వ్యవధిలోనే 99.75% మంది రైతులకు అమౌంట్ వేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంత పగడ్బందీగా దాని గురించి ప్లాన్ చేస్తున్నావు కానీ అది జరిగే వ్యవహారం కాదు. దాదాపుగా 47 లక్షల మంది రైతులకు గాను 2,600 కోట్లకు పైగా నిధులను అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 8,600 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే పిఎం కిసాన్తో కలిపి ఇవ్వటం జరిగింది. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని గతంలో ఎన్నికల హామీ అప్పుడు ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో ఆ హామీలో భాగంగా నిన్న కేంద్ర నిధులతో కలిపి దాదాపుగా ప్రతి ఒక్క అకౌంట్లో కూడా 6,000 రూపాయలు నిధులైతే విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు గారు చెప్పారు, సో అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు కూడా మారాలి. అంటే మనం కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి. అందుకోసం ఏకంగా ఒక ప్రపంచ స్థాయి అగ్రికల్చర్ యూనివర్సిటీని, అగ్రికల్చర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అలాగే ఏలూరులో 500 ఎకరాల్లో కోకోకు సంబంధించి ఒకటి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అలాగే ఫుడ్ ప్రాసెస్కి సంబంధించి ఒకటి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఇదే సందర్భం ఇంకో మాట కూడా చెప్పారు, అంటే పూర్తిగా వరినే నమ్ముకుంటే లాభాలు వచ్చే పరిస్థితి లేదు. వరినే కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు, అంటే వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల మీద కూడా రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు 99.75% మందికి ఒకేసారి జమ. మూడో విడతలో భాగంగా 2,676 కోట్లు విడుదల. ఈ ఏడాది 20,000 చొప్పున మొత్తంగా 8,985 కోట్లు ఇచ్చాం. వ్యవసాయంలో 5 లక్ష్యాలతో ముందుకు దూసుకుపోతున్నాం. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సభలో చంద్రబాబు గారు అయితే ప్రకటన చేశారు. నిన్న స్వయంగా రైతుల సమక్షంలో చంద్రబాబు గారు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా రైతుల సమక్షంలో ఇక్కడ చూడొచ్చు అన్నదాత సుఖీభావకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించినటువంటి చెక్ను అయితే ప్రదర్శించారు. గువాహటీలో ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరంలో తాను ఒకేసారి రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏకంగా 2,676 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వెల్లడించారు. అన్నదాత సుఖీభవ మూడో విడతలో భాగంగా రికార్డు స్థాయిలో 99.75% మంది రైతుల ఖాతాల్లో ఏకకాలంలో డబ్బులు వేశామని, ఆ 0.25% మంది రైతుల బ్యాంకు సమస్యల వల్ల
ఆ డబ్బులు జమ కాలేదు, కానీ మిగిలిన అందరికీ కూడా ఆ డబ్బులు జమ చేశామని, మిగిలిన ఆ సమస్యలు తీరిన వెంటనే వారికి కూడా ఆ డబ్బులు జమ చేస్తామని చెప్పి అయితే నిన్నైతే చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం. టెక్ బాటలో సాగుదాం, లాభసాటి సాగుకు పంచసూత్రాలు, అగ్రిటెక్ విప్లవంలో మైఫామ్ తొలి అడుగు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, వరి సాగులో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు చేయాలి, 47 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం, 24 గంటల్లోనే వారికి డబ్బులన్నీ కూడా జమ చేశామని చెప్పారు. ఏలూరులో 500 ఎకరాల్లో ఒక కోకో సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అలాగే కృష్ణా జిల్లా సూరంపల్లిలో ఇవన్నీ చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. రైతు కష్టం నాకు తెలుసు, ఓ మధ్యతరగతి రైతు బిడ్డగా చెబుతున్న వ్యవసాయాన్ని లాభసాటి దిశగా నడిపించడానికి ఇక అగ్రిటెక్ దిశగా అడుగులు వేయబోతున్నాం. అగ్రి బిజినెస్ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ను ఏర్పాటు చేస్తాం. సాగును సమూలంగా కొత్త పుంతలు తొక్కించడానికి పంచసూత్రాలతో ముందుకు వెళుతున్నాం. భవిష్యత్తులో ఇదంతా కూడా రైతులకు లాభసాటిగా మారుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సూరంపల్లిలో వ్యవసాయ డ్రోన్ను పరిశీలిస్తున్న చంద్రబాబు, ఏదైతే ఇటీవల డ్రోన్ టెక్నాలజీ వచ్చిందో మనందరికీ తెలుసు. గతంలో ఏంటంటే చేలుకు పురుగు మందు కొట్టాలి అంటే ఒక మనిషి ప్రత్యేకంగా పవర్ స్ప్రే వచ్చినప్పటికీ కూడా ఒక మనిషి వెళ్ళి కొట్టాల్సినటువంటి పరిస్థితి, అది ఖర్చు ప్లస్ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా, వాళ్ళు మాస్కులు అవి పెట్టుకుని పిచికారీ చేయాలి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా డ్రోన్ సాయంతోనే అత్యంత ఖచ్చితత్వంతో మందులు కొట్టే పిచికారీ చేసే వ్యవస్థ వచ్చింది. సో నిన్న దాన్నే చంద్రబాబు గారు కూడా పరిశీలించారు. డ్రోన్తో పిచికారీ, అలాగే ఏఐ ఆధారిత కీటక గుర్తింపు వంటి అనేక విధానాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వ్యవసాయ స్వలాభాలను పూర్తిగా మార్చివేసి వ్యవసాయం అంటేనే లాభసాటి అనే విధంగా భవిష్యత్తులో వ్యవసాయాన్ని మార్చబోతున్నట్టుగా చంద్రబాబు గారు అయితే చెప్పారు. 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో డబ్బులు విడుదల చేశామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఇది చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్బీకేలను, రైతు భరోసా కేంద్రాలను పెట్టి మీరు ధాన్యం ఇచ్చిన 21 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పాడు. 21 రోజులల్లా 3 నెలలు గడిచింది, 6 నెలలు గడిచింది. రబీలో ఇచ్చిన పంటకు ఖరీఫ్ వచ్చిన డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఖరీఫ్లో పంటకు రబీ వచ్చిన డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అలా రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ అలా 21 రోజులు, 3 నెలలు, 6 నెలల నుంచి ఈరోజు 24 గంటలకు వచ్చారు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 24 గంటలు కాదు, వేసిన 12 గంటల్లో కూడా డబ్బులు పడతాయి. ఎలా అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు గన ధాన్యాన్ని ఇస్తే మధ్యాహ్నం 12 గంటలకల్లా డబ్బులు పడతాయి. 12 గంటలకి ధాన్యం వేస్తే 2ంటికి డబ్బులు పడతాయి. 2ంటికి ధాన్యం వేస్తే సాయంత్రం 4ంటికి డబ్బులు పడతాయి. ఒకవేళ సాయంత్రం 4ంటికి డబ్బులు వేస్తే మర్నాడే ఉదయం 10ంటికి డబ్బులు పడతాయి. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి రైతులకు పేమెంట్ చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. అంటే రైతు ధాన్యాన్ని వేసేసి తిరిగి ఇంటికి వెళ్ళే లోపు ఖాతాలో డబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో 21 రోజులల్లా 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో రైతులను అడిగితే చెప్తారు. బట్ అలాంటి వాటన్నిటికీ కూడా చంద్రబాబు గారు స్వస్తి చెప్పారు. రానున్న రోజుల్లో ఏలూరులో 500 ఎకరాల్లో కోకో సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతం అంటే గన్నవరం ప్రాంతంలో మామిడి కాయలకు కవర్లు కట్టి పండించడం చూస్తుంటే గర్వంగా ఉంది. డ్రోన్ పెట్టి విత్తనాలు చల్లుతున్నారు. కృష్ణా జిల్లాలో చేపలు, రొయ్యల సాగు సహా అన్నిటిలోనూ ఆధునికతను తీసుకొస్తున్నాం. ఆక్వా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్ని కష్టాలు ఉన్నా యూనిట్ విద్యుత్తును రూపాయిన్నరకే ఇస్తున్నాం. ఆక్వాకల్చర్కు 810 కోట్లు రాయితీగా ఇచ్చామని చెప్పి చంద్రబాబు గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి టెక్నాలజీ నాలెడ్జ్ను రైతులకు అందుబాటులో తీసుకురావడానికి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పంటలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు గాను మల్లవల్లిలో 500 ఎకరాల్లో ఒక ఫుడ్ ప్రాసెస్ యూనిట్ కూడా చంద్రబాబు గారు తీసుకురాబోతున్నట్టుగా అయితే చెప్పారు. ఇదే సందర్భంలో ఇతర దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొంత అనిశ్చితి ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అరటి కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, ప్రధానంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఆ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అవి ఎగుమతి ఆగిపోవటం వల్ల కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రైతు బిడ్డల పంట పొలాల్లో తిరుగుతూ రైతులను కలుస్తూ గడిపారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి వచ్చిన ఆయన అక్కడ రైతులను పలకరించారు. తాను ఎంతగానో ప్రోత్సహించే నీటి భద్రత, అగ్రిటెక్ వంటి విధానాలను అక్కడ అవలంబించడం చూసి ముచ్చటపడ్డారు. వారి పనిలో తాను కూడా ఒక చెయ్యేసి రైతులతో మాటామంతి కలిపారు. ముఖ్యంగా యువ రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకున్న తీరును ఆయన అభినందించారు. డ్రోన్తో విత్తనాలు చదువుతున్న యువ రైతు తోట వడ్డీ కాసులను ప్రత్యేకంగా అభినందించి డ్రోన్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటనేది మిగతా రైతులకు కూడా తెలియాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ, ఆ హామీని అయితే చంద్రబాబు గారు నెరవేర్చడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం అనేక కొత్త పద్ధతులను అయితే తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రైతులకు ఇది శుభ పరిణామం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. Please subscribe to Leo News for more videos.